హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో 246 గజాల ఈస్ట్ ఫేస్లోది G+1 పెంట్ హౌస్ ఇల్లు. అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో ఫుల్లీ ఫర్నిచర్తోని మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. మనతోని ఓనర్ గారు ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారు పూర్తి విషయాల్లో తనతో అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్కి ఇందిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు పూర్తి విషయాలు ఓనర్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్నగారు. నమస్తే. బాగున్నా గారు? బాగున్నా. ఎగ్జాక్ట్లీ ఇంత ఇష్టంతో కట్టుకున్నారు కదా ఇల్లు అమ్మడంల కారణం మీద. ఆ కారణం చెప్పిన తర్వాత ఇల్లు గురించి చెప్పండి. ఓకే, మా పెద్ద పాప కెనడాలో ఉంటుంది. ఓకే, మేము కూడా అక్కడికి వెళ్దామని అనుకున్నాము కాబట్టి అందుకే ఇంత ఇష్టంతో కట్టుకున్నది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి ఇది? కరెక్ట్ సంవత్సరంన్నర అవుతుంది. ఒక సంవత్సరంన్నర అయింది. అవును, సంవత్సరంన్నర అయింది మేము ఇక్కడికి వచ్చి. ఓకే, ఇప్పుడు ఇల్లు ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ఉంది ఇది? కుంట్లూరు విలేజ్లో ఉంటుంది. హయత్నగర్కి 5 కిలోమీటర్లు, ఎల్బీనగర్ మెట్రో 10 కిలోమీటర్లు, నాగోల్ మెట్రో 10 కిలోమీటర్లు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ నుంచి 10 కిలోమీటర్లు. అవును. విజయవాడ హైవే హయత్నగర్ నుంచి విజయవాడ హైవే 5 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. హయత్నగర్ బస్ స్టాండ్. అవును. ఇటు మనకు పెద్దంబర్పేట 3 కిలోమీటర్స్ వస్తుంది. ఏది మన గుంటూరు చౌరస్తా నుంచి. గుంటూరు చౌరస్తా నుంచి 3 కిలోమీటర్స్ హైవే రోడ్ వస్తుంది. ఓకే అన్న, ఓకే, చాలా బాగుంది. ఇక్కడ సన్ రైజ్ స్కూల్ కు ఆపోజిట్ హనుమాన్ నగర్ కాలనీ. హనుమాన్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3/D. ఓకే అన్న, హనుమాన్ నగర్ కాలనీ. హనుమాన్ నగర్ కాలనీ ఆపోజిట్ సన్ రైజ్ స్కూల్. ఓకే అన్న, టోటల్ మనకి ఎన్ని గజాలు ఉంది? 246 గజాలు. 240 గజాలు. ఫేసింగ్ ఏముంది? ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేస్. దీని డైమెన్షన్స్ ఏమున్నాయి? ఇల్లు డైమెన్షన్స్ రోడ్ ఫేస్ వచ్చేసి 35, లోతు 66, వెనక 32 ఉంటుంది. 3 ఫీట్ల ఈశాన్యం. 3 ఫీట్ల ఇది ఈశాన్యం పెరిగింది. అవును, 3 ఫీట్ల ఈశాన్యం పెరగడం వల్ల అద్భుతం. టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది అన్న? G+1 పెంట్ హౌస్ కదా. కంప్లీట్ ఎసెప్టీ వచ్చేసి 4660 ఎసెప్టీ. 4660 ఎసెప్టీలో కట్టిండ్రు. అవును. ఓకే అన్న గారు, ఈ కుంట్లూరు అయితే ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? పెద్దంబర్పేట మున్సిపాలిటీ. పెద్దంబర్పేట మున్సిపాలిటీ. దీనికి ప్రైస్ ఎంత చెప్తారు అన్న గారు? ప్రైస్ చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. నేను ఎలా కట్టినా అనేది మీకు చెప్తాను. నేను స్టీలు 20 mm స్టీలు 16, 12 పిల్లర్స్ మొత్తం. ఎందుకంటే హాల్ పెద్దగా ఉంటుంది కాబట్టి లోడ్ తీసుకోవాలని చెప్పేసి హెవీ స్టీల్ వాడినాము. మీరు ఇంకా 4-5 ఫ్లోర్లు వేసినా కానీ కదిలే సమస్య ఉండదు. తర్వాత డస్ట్ ఎక్కడ వాళ్ళే ఓన్లీ బండల కిందనే డస్ట్ వాడినా. బెస్ట్ శాండ్, తర్వాత అల్ట్రాటెక్ సిమెంటు, మంచి చాలా స్టాండర్డ్ కట్టాం. నేను ఉండేదానికోసమే కట్టుకున్నా. నేను ఓన్గా మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి సాయంత్రం వరకు ఉండి పని చేయించుకునేది. మీరు ప్రతి ఐటమ్ చూడండి, ఏది ప్లంబింగ్ కానీ, కమౌట్స్ కానీ, వాల్ మౌంట్స్ కానీ అన్ని బ్రాండెడ్ వాడినా. నేను అన్ని బ్రాండెడ్ వాడినా కాబట్టి నాకు ఖర్చు ఎక్కువైంది. నేను బిల్డర్ని కాదు, నా లాభం కోసం అమ్ముతలేను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా కాబట్టి నేను అమ్ముకోవాల్సి వస్తుంది. దానికోసం అమ్మవలసి వస్తుంది. నేనే లాభం కోసం అమ్ముతలేను. ఇక్కడ ప్లాట్ వాల్యూ నేను పెట్టిన ఖర్చు వస్తుంది, నాకు చాలు. నాకు ఎక్కువ అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. దీనికి మొత్తం 2,25,00,000 చెప్తున్నా. నెగోషియబుల్. బ్యాంక్ లోన్ నేను తీసుకున్నాను. 42 లక్షలు తీసుకొని ఒక సంవత్సరం మొన్నటి వరకు కూడా ఒక 2 months బ్యాక్ కూడా ఎవ్రీ మంత్ 42,000 నేను లోన్ కట్టేది. అది నేను వేరే ఒక ప్లాట్ ఉంటే అమ్ముకొని మేము అక్కడికి పోతున్నాం కాబట్టి అది అమ్ముకొని మొత్తం క్లియర్ చేసి డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టినా. బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోయింది. వాళ్ళ ఇష్టం. మనం తీసుకునే పేపర్స్ నేను చూపిస్తా. SBI బ్యాంక్ నాగోల్ బ్రాంచ్. మా మిస్సెస్ది నాది అక్కడ అకౌంట్ ఉంటుంది. మేము పోగానే మాకు ఇచ్చేసిళ్ళు, మళ్ళీ కట్టేసినాం, తెచ్చుకొని ఇంట్లో పెట్టాం. ఎందుకంటే అమ్ముతున్నా కాబట్టి పేపర్లు మన దగ్గర పెట్టుకున్నాం తెచ్చి దానికోసం. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఓనర్ గారు అయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అందించడం మీ ముందుకు. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. కార్లు లోపలికి వచ్చే విధంగా మంచి అద్భుతమైన మంచి ర్యాంప్తో కట్టడం జరిగింది. మన గేట్ దిమ్మేలకు కూడా చూసుకున్నట్టయితే మనకు మంచి గ్రానైట్ వాడడం జరిగింది. మనకు పెద్ద గేటే కాకుండా మనకు చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మంచి ప్లాన్తోని ఓనర్ గారు చెప్పినట్టు ప్రతి బిల్డరు ఏ బిల్డింగ్ అయినా ఓన్లీ హైట్ అనేది 10 ఫీట్లు లేపుతాడు. తను మాత్రము సొంతంగా కట్టుకున్నది 12 ఫీట్ల హైట్తోని. ప్రతి డోర్ కూడా మనకు 10 ఫీట్ల డోరు
చాలా ఎక్సలెంట్ అన్నట్టు ఇలా హైట్ ఉండడం వల్ల అద్భుతంగా మనకు ఒక విల్లాలో ఉన్నంత ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు, ఇటొక కారు పెట్టుకుందాక 2 కార్ల పార్కింగు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి అద్భుతమైన మంచి గ్రానైట్తోని, మంచి స్టీల్ జిందాల్ కంపెనీ రీలింగ్తోని మంచి చూసుకోండి. మనకు సెక్యూరిటీ పరంగా ఒక మంచి స్టీల్ డోర్ కూడా పెట్టేయడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే మనకు ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది. చూసుకోండి ప్రతి ఒక్కటి క్వాలిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఒక పెద్ద సంపు, 6000 కెపాసిటీ గల పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇటు వచ్చేసి మనకి ఇది ఈస్ట్ అవుతుంది కాబట్టి ఇది నార్త్ కూడా చూసుకోండి మంచి విశాల మంచి సెట్ బ్యాక్లతోని 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మీరు చూడబోయే ఫ్లోర్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ సింహదారులో ఈ మెయిన్ డోర్ చూస్తున్నారో దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంటివ్గా వాడబడ్డాయి. 10 ఫీట్ల హైట్తో చూసుకోండి అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్, మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా ఎక్సలెంట్ వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అయినాను. చూసుకోండి మనకు హైట్ 12 ఫీట్ల హైట్ స్లాబ్ ఉండడం వల్ల చాలా విశాలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు హాల్లో ఉన్న చూసుకోండి విశాలమైన హాలు, మంచి గ్రానైట్ మంచి గ్రానైట్తోనే అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ మీకు ముందే చెప్పాను కదా వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు అద్భుతంగా టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత అద్భుతంగా ఉందో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి మీ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ అన్ని రకాల నల్లలతోని మంచి ఫ్లోరింగ్తోని బెస్ట్ ప్లానింగ్తోని మనకు సెక్యూరిటీ పరంగా మనకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచి కన్స్ట్రక్షన్ బెస్ట్ మెటీరియల్ వాడైతే ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా మంచి ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, మంచి విశాలమైన ఎక్సలెంట్ హాలు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో మంచి ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో ఇండియన్ కల్చర్తోని మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలం ఉందో. 35x66 డైమెన్షన్ అద్భుతం. దానికి మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఈజీగా వీళ్ళు కింగ్ సైడ్ బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అన్ని రకాల సరిపడని సెల్ఫ్లతో బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో చాలా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ వాడి మనకు ఇక్కడ కూడా మనకు వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన కుండి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద హైట్గా మనకు ఉండడం వల్ల చాలా లుక్ అనిపిస్తుంది. ఇల్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత చాలా పెద్దగా ఉందో. 2 పెద్ద దివాన్లు వేసుకుని ఆల్రెడీ ఒక దివాన్ ఉంది, ఇంకో దివాన్ వేసుకున్నా కానీ చాలా విశాలంగా మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు సరిపడిన సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మనకు ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్, 3 బాత్రూములతోని విశాలమైన 2 BHK పోర్షన్ చూశారు కదా. మనకు 2 కార్ల పార్కింగు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ విశాలమైన హాల్తో చాలా బాగుంటుంది. అందులో ఓనర్స్ ఉంటున్నారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓనర్స్ ఉంటున్నారు. చూసుకుంటే మనం ఇప్పుడు బాల్కనీలు ఉన్నాము. విశాలమైన 8 ఫీట్ల బాల్కనీ ఉండడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా చూస్తున్నట్టు మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన కూడా మనకు PVC ప్యానెల్ వాడి మంచి వుడ్ కలర్తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పైన సింహతారు చూస్తున్నారో ఇది మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దానికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్కి వాడబడే. చూసుకోండి ఎంత పెద్ద డోరు, ఎక్సలెంట్ డోరు, మంచి హార్డ్వేరు, మంచి లాక్ సిస్టమ్ కూడా వాడడం జరిగింది. లోపల అద్భుతంగా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. మనకు 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకుని మనకు టోటల్ మనకు హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్ల హైట్ స్లాబ్ ఉండడం వల్ల ఇల్లు చూసుకుని మనకు రాజమాలిక కనబడుతుంది. ఫుల్లీ ఫర్నిషర్డ్తోని
2 BHK పోర్షన్ వీళ్ళు. ఎందుకంటే యాక్చువల్గా 240 గజాలు 3 BHK కట్టచ్చు, కానీ వాళ్ళు విశాలంగా ఉండాలా ఉన్న ఉద్దేశంతోనే ఇలా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి మార్బుల్స్, బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిట్అవుట్ ఏరియాలకు కూర్చుండేది ఒకటి మనకు చేయించడం జరిగింది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో, మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో చూసుకోండి, ఎంత పెద్ద విండోలు ఉన్నాయి. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని అన్ని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక పార్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి పార్టేషన్ అవతల ఏదైతే చూస్తున్నారో ఇది హాల్. చూసుకోండి చాలా ఎంత పెద్ద హాల్ ఉందో. ఈజీగా ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకున్నా, మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఈజీగా ఒక 60-70 మంది కూర్చుండే విధంగా మంచి చాలా విశాలంగా మంచి పెద్ద హాల్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని రూప్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు టీవీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో, పెద్ద టీవీ పాయింట్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా. ఇది క్రాకరీ యూనిట్ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు క్రాకరీ యూనిట్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. ఇక్కడ మనకు ఒక డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా క్రాకరీ యూనిట్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇది స్టోరేజ్, ఏదన్నా వంట సామాన్లకు సంబంధించిన స్టోరేజ్ పెట్టుకునే విధంగా మనకు ఒక రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా మంచి ఫ్లోరింగ్తోని, మంచి వాల్ మోటు కుండీలతోని, ఒక మంచి మనకు సింక్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి డైవర్టర్తోని మంచి చూసుకోండి, మనకు అన్ని రకాల మంచి టైల్స్ అయితే అద్భుతంగా వాడినరు. ఎందుకంటే తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మంచి మనకు సిట్అవుట్ ఏరియా, మంచి విశాలమైన ఎక్సలెంట్ హాలు, మనకు అన్ని రకాల మనకు ఒక స్టోరేజ్ రూము, ఒక కామన్ బాత్రూము, మంచి క్రాకరీ యూనిట్. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఆగ్నేయంలో 2-3 వంట చేసుకునే విధంగా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. మంచి కబోర్డ్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మంచి ప్లాట్ఫామ్తో మంచి కలర్ కాంబినేషన్లో ఈ టైల్స్ మాత్రం చాలా అరుదుగా దొరికే టైల్స్. చూసుకోండి ఎంత బాగున్నాయి, అన్ని రకాల చాలా మంచి కలర్ కాంబినేషన్తో కబోర్డ్స్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు గ్రిల్స్ కూడా పెట్టేది జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైనా చేతులు కడుక్కునే విధంగా మంచి ఒక సింక్ కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా, మంచి ప్లానింగ్తోని ఎక్కడ స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో 1-2 పూజ చేసుకునే విధంగా అద్భుతంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అన్ని రకాల మంచి ఎక్సలెంట్ మంచి డోర్స్ వాడి చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. మనకు అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా మన కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు విశాలమైన హాలు, మంచి సిట్అవుట్ ఏరియా, మంచి కిచెన్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల మనకు 2 బాత్రూమ్లు ఉంటాయి. 2 బెడ్రూమ్లలో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఎగ్జాక్ట్లీ నాకు ఆపోజిట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మీరు చూడబోతున్నది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి మనకు 10 ఫీట్ హైటు ఉండడం వల్ల చాలా అద్భుతంగా కనబడుతున్న డోర్లన్నీ 10 ఫీట్ హైటు, స్లాబ్ వచ్చేసి మనకు 10 ఫీట్ హైటు. చూసుకోండి ఎంత చాలా విశాలంగా ఉందో. ఈజీగా వాళ్ళైతే ఒక బెడ్ వేసుకున్నారు. ఈ బెడ్ వేసుకున్న ఇంకా 2 దివాన్లు వేసుకుని కూడా మంచిగా 3-4 పిల్లలు ఉండే విధంగా మంచి చాలా ఫేషియస్గా వచ్చింది వాళ్ళు. ఎందుకంటే ఇష్టంతో కట్టుకున్నారు కాబట్టి ఇంత ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ గ్రానైట్తోని అద్భుతమైన ఫ్లోరింగ్తో జరిగింది. ఇటు వచ్చేసి మనకు పెద్ద విండో. చూసుకోండి ఎంత పెద్ద విండో ఉందో, చాలా పెద్ద విండో, యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో అద్భుతంగా వెంటిలేషన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు స్టడీ టేబుల్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి చూసుకోండి కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఏరియా. చూసుకోండి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో, మంచి మిర్రర్లతోని అద్భుతంగా మనకు డ్రెస్సింగ్ పాయింట్ కూడా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. మనకు చిన్న బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. మంచి వాల్ మోడ్తోని ఇక్కడ కూడా మనకు ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాల అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి స్నానం చేసే విధంగా, ఇటు వచ్చేసి మనకు వాల్ మోడ్ కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతంగా ఉంది. చాలా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కబోర్డ్స్ మెటీరియల్ వాడితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్న వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ 14x14 సైజ్తోని చాలా విశాలంగా బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న
చుట్టూ తిరిగే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు చూసుకోండి కబోర్డ్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అద్భుతమైన మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ లైట్లతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక చిన్న టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందో ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీనికి వాడిన మంచి ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఎంత విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వాల్ మోడ్స్ వాడడం జరిగింది, డైవర్టర్స్ వాడడం జరిగింది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మంచి క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి అద్భుతమైన మంచి G+1 పెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. కింద చూశారు కదా మనకు విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు 2 BHK పోర్షను. దాని రెంట్ వచ్చేసి కూడా మనకు 10,000 రావడం జరుగుతుంది. మీరు ఇది కూడా రెంట్కి ఇస్తే మాత్రం ఇది కూడా మనకు ఒక 20,000 రెంట్ వస్తుంది. మనకు పైన పెంట్ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ అయితే చూస్తారు కదా, ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు మెట్ల కూడా చూసుకోవడం మంచి గ్రానైటు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు ఇప్పుడు మనము పెంట్ హౌస్ పోర్షన్కి వచ్చాము. ఇక్కడ కూడా మనకు సెక్యూరిటీ పరంగా డోర్ ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వాల్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ వాడడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా ఖర్చుకి ఇక్కడ వెనకాడకుండా మనకు ఈ చుట్టూ ఉన్న ఈ వాల్ కూడా మనకు మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ అందమైన పరుగులతోని మనకు హెడ్ రూమ్ కూడా మనకు స్లాబ్ వేయడం జరిగింది. అక్కడ కూడా చూసుకుంటే మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే పెంట్ హౌస్ చూస్తున్నారో ఇది వచ్చేసి పెంట్ హౌస్ చాలా విశాలంగా ఉంటుంది. ఈ పెంట్ హౌస్ మల్టీపర్పస్ లాగా మీరు ఏ విధంగా వాడుకోవచ్చు. వాళ్ళు మాత్రం మినీ థియేటర్ వాడుకునే విధంగా అయితే కట్టడం జరిగింది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మంచి ఎక్సలెంట్ మంచి స్టాండర్డ్ టాటా కంపెనీకి సంబంధించిన స్టీల్ అయితే వాడడం జరిగింది. పైన వచ్చేసి మనకు ఒక 2 ట్యాంకులు ఉంటాయి, ఒక మున్సిపల్ వాటరు ఒక బోర్ వాటరు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ కూడా పెంట్ హౌస్ ముందు కూడా సాయంత్రం కూడా అలా కూర్చుండే విధంగా మంచిగా మనకు మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. బయట కూడా మనకు చూసుకుంటే ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకట్ మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు వెస్టర్న్ కల్చర్ వాడి మంచి అందమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. ఎప్పుడైనా మనకు పైన కూడా దావత్ చేసుకున్నా కానీ ఒక వాష్ ఏర్ కూడా పెట్టేయడం జరిగింది. ఏదైతే మీరు ఇవి చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు చుట్టూ పెట్టేయడం జరిగింది. దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఎప్పుడైనా పైన టెంట్ వేసుకుంటే ఇక్కడ కర్రలు వాడుకునే విధంగా కర్రలు పెట్టి టెంట్ వేసుకునే విధంగా. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి ముందు జాగ్రత్తతోని మనకు కట్టడం అయితే జరిగింది. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడబోతున్న వచ్చి మనకు పెంట్ హౌస్ ఇది వాళ్ళు మల్టీపర్పస్గా వాడుకున్నారట. మీరు మాత్రం ఒక మినీ థియేటర్లకు వాడుకునే విధంగా అయితే మనకు డిజైన్ చేయడం జరిగింది. అక్కడ స్క్రీన్ పెట్టుకునే విధంగా చూసుకోవాలి ఎంత విశాలంగా ఉందో. మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద 3 విండోలతోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో జరిగింది. చూసుకోండి బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో, చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వాల్ మోడ్ సిస్టమ్తో అన్ని రకాల మంచి టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి PVC ఛానల్ ఫాల్ సీలింగ్ అయితే వాడడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన ఇల్లు 245 గజాల్లో G+1 పెంట్ హౌస్ ఫుల్లీ ఫర్నిచర్తోని ఇంత మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మీకైతే రేట్ అయితే ఓనర్ చెప్పడం జరిగింది. మళ్ళొకసారి మనం చెప్పడం నా బాధ్యత. దీని రేట్ వచ్చేసి మనకు 2,25,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, మాకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్వాలిటీగా చెప్పడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే మనకు CC కెమెరా కూడా పెట్టడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు బెస్ట్ క్వాలిటీతోని మంచి కన్స్ట్రక్షన్తో అద్భుతమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నా తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.